ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల చివరి వారంలో కర్కాటక రాశి వారికి మట్టి పట్టుకున్న బంగారమే ఈ పేరు గల స్త్రీ కారణంగా ఊహించని మార్పులు జాక్ పాట్ కొట్టబోతున్నారు. ఆగస్టు నెల చివరి వారంలో కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది, ఈ పేరు గల స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో చాలా చక్కటి మార్పులు అయితే చూస్తారు. మీ జీవితం మీరు ఇప్పటివరకు కూడా ఊహించిన విధంగా మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు అయితే వీరు కలిగి ఉంటారు. ఈ కర్కాటక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సమయం అనే చెప్పాలి. మీరు కోరుకున్న జీవితం అయితే మీకు దక్కుతుంది. మీ రంగాల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముందు చూపుతో వ్యవహరించాలి. రెచ్చగొట్టేవారు ఉంటారు. సహనం కోల్పోకూడదు. నిదానంగా అన్నీ కూడా సర్దుకుంటాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివితే మీకు ఎంతగానో మేలు జరుగుతుంది. మనోబలంతో నిర్ణయాలు అనేవి తీసుకుని అమలు చేయండి. ధర్మదేవత అనుగ్రహం మీకు సదా మిమ్మల్ని రక్షిస్తోంది. ఆర్థిక అంశాలు చాలా బాగుంటాయి. అంతేకాదు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. అపార్థాలకు అవకాశాలు కల్పించవద్దు. నవగ్రహ శ్లోకాలు పారాయణం చేయండి. మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది. మీ జీవితం అయితే మీరు ఇప్పటి వరకు కూడా ఊహించని రీతిలో మారిపోతుంది. కర్కాటక రాశి జాతకులకు ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు అయితే పడి ఉన్నారో అటువంటి కష్టాలన్నింటి నుండి కూడా ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ సమయం పూర్తి విముక్తి అయితే కలుగుతుంది. ఈ రాశి వారికి అష్టమశని తొలగిపోవడం వలన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అయినప్పటికీ 8వ ఇంట్లో రాహువు ఆకస్మిక ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా వేడి, అజీర్తి మరియు మానసిక ఆందోళన కూడా కలిగి ఉండవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్త అవసరం. ఆగస్టు 21 నుండి శుక్రుడి అనుకూలత కారణంగా ఆరోగ్యం మెరుగుపడి శారీరక కాంతి కూడా పెరుగుతుంది. విద్యాధిపతి అయిన కుజుడు అనుకూలమైన 3వ ఇంట్లో ఉండడం వలన విద్యార్థులకు పట్టుదల పెరుగుతుంది. కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. అయితే రాహు ప్రభావం వలన ఏకాగ్రత లోపించడం, అనవసరమైన విషయానికి మనసు మళ్ళడం వంటివి జరగవచ్చు. దీనిని అధిగమించడానికి ధ్యానం లేదా యోగా కూడా మీకు సహాయపడతాయి. ఈ సమయంలో ఈ రాశి వారికి కుటుంబం విషయాల్లో ఓర్పు అనేది చాలా అవసరం. 2వ ఇంట కేతు ఉండడం మాటలో కఠినత్వాన్ని పెంచుతుంది. ఇది మీ యొక్క కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దారితీయవచ్చు. మీ యొక్క మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. 8వ ఇంట్లో రాహు ప్రభావంతో మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. పిల్లల విషయంలో కూడా కొంత ఆందోళన కలిగి ఉండవచ్చు, కానీ గురుదృష్టి కారణంగా పెద్ద సమస్యలు అయితే కలగవు. ఈ రాశి వారికి వృత్తి మరియు ఉద్యోగ జీవితం చూసుకున్నట్లయితే కుజుడు 3వ ఇంట ఉండడం వృత్తి జీవితానికి గొప్ప వరం. మీ యొక్క పరాక్రమం, చొరవతో క్లిష్టమైన మరియు మంచి పనులను కూడా పూర్తి చేస్తారు. అయితే 8వ ఇంట్లో రాహువు, 12వ ఇంట్లో గురువు కారణంగా ఊహించని అడ్డంకులు, పై అధికారులతో అపార్థాలు కూడా కలగవచ్చు. ఆగస్టు 21 తర్వాత లాభాధిపతి అయిన శుక్రుడు మీ రాశిలో రావడం వలన పరిస్థితులు మెరుగుపడి మీ ప్రతిభకు మంచి గుర్తింపు కూడా ఉంటుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. కర్కాటక రాశిలో జన్మించిన వారి మనసు పరపరి విధములుగా ఉంటుంది. కొంతకాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది.
వస్తుంది. మరి కొంతకాలము విషాదము, నిరాశ కలుగుతుంది, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుదనం ఎక్కువ. అయితే దీని అందు ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరిలో ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావనకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి అయితే అధికంగా కనిపిస్తుంది. ఈ చిన్నతనంలో జరిగిన సంఘటనలో కలిసి తిరిగినటువంటి మనుషులను కూడా వీరు స్పష్టంగా గుర్తించుకుంటారు. అయితే వీరిలోని ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎంత కార్యములైనా సరే వీరు చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏమాత్రము లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకునే స్వభావం వీరు కలవారుగా ఉంటారు. వీరు ఎక్కువగా ప్రయాణం చేసే వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపైన, నౌకలపైన, విమానములు, రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్టు సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు, ప్రచారము చేవారుగాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపైన ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ తమ సొంత ఇంటికి ఎప్పుడప్పుడు వెళదామా అని వీరు ఎప్పుడూ కూడా అనుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి గడుసరని చెప్పాలి. ఇల్లు తీర్చిదిద్దగలిగిన నేర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందు జాగ్రత్త పడుతుంది. రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కలుగుతాయి. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరిస్తే వీరికి ఎంతగానో మంచి జరుగుతుంది. దీన్ని ధరించడం వలన ఐశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరము కూడా రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు ఉన్నాయి. వార్ధక్యమైన మధుమేహము, రక్తపోటు, ఉదర జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు. పునర్వస నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. ఆశ్లేష నక్షత్ర జాతకులు చతుర్ముఖి రుద్రాక్ష ధరించాలి. ఈ కర్కాటక రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు. పునర్వస నక్షత్ర జాతకులు కనకపుష్యరాగం ధరించాలి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారు ఇంద్రనీలాన్ని ధరించాలి. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఛాతి పచ్చని ధరిస్తే వీరికి మేలు జరుగుతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే ఈ కర్కాటక రాశిలోని మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. మీరిచ్చే ఒక లైక్, ఒక సబ్స్క్రిప్షన్ మాకెంతో విలువైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.